హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ నిఖిల్ అమీర్ శెట్టి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్. ఈరోజు చెప్పబోయే టాపిక్ మోస్ట్లీ యంగ్ జనరేషన్ మేల్స్కి సంబంధించిన సెక్షువల్ ప్రాబ్లమ్స్ దాని గురించి. ఈ మధ్యకాలంలో చూసినట్టు అయితే చాలామంది యంగర్ జనరేషన్ కానీ, మిడిల్ ఏజ్డ్ మెన్ కానీ, కొంతమంది ఓల్డ్ ఏజ్ కానీ, వాళ్ళకి అంగస్తంభనలో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు, దానికోసమని ఓవర్ ద కౌంటర్ అంటే మీకు బయట దొరికే మెడికల్ షాప్స్లోంచి ఏవైతే ఎరెక్టైల్ హార్డ్నెస్ కోసం తీసుకునే మెడిసిన్స్ తీసుకొని చాలా ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు. సో దీని గురించని మీకు ఒక అవేర్నెస్ వీడియో అనేది చేస్తున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చూసినట్టు అయితే యాక్చువల్గా చాలామందికి అపోహలు అంటే తెలియని భయం, న్యూలీ మ్యారీడ్ లేదంటే మ్యారేజ్ ఫిక్స్ అయిన వాళ్ళలో చూసినా కానీ, యంగ్ ఏజ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్లో కానీ కొంచెం వాళ్ళకి రియాలిటీ కంటే ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎక్కువగా ఉండి దే ఆర్ ఓవర్ ద టాప్ ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. సో ఏదైతే వాళ్ళలో చూస్తే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, డాక్టర్ నాకు ఎరెక్షన్ కరెక్ట్గా అవ్వట్లేదు, అయినా తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది, ఎరెక్షన్ మెయింటైన్ అవ్వట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్తోని చాలామంది వస్తున్నారు. సో వీళ్ళల్లో మనం చూస్తే అరౌండ్ 80 to 90% అన్నీ సైకలాజికల్, అంటే లేని ప్రాబ్లమ్ని ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోవడం, లేకపోతే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, విచ్ ఈస్ నాట్ నార్మల్. సో వీళ్ళు మెడిసిన్స్ తీసుకొని దాన్ని ఎలా తీసుకోవాలో తెలియక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్, మీరు ఈ మెడిసిన్స్ అనేది నిజంగా మీకు రియల్గా ప్రాబ్లం ఉందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. దాన్ని ఒక యూరాలజిస్ట్ ఎవాల్యుయేట్ చేస్తారు. సెకండ్ థింగ్, ఈ మెడిసిన్స్ అనేది ఎప్పుడు తీసుకోవాలి. థర్డ్ థింగ్, తీసుకుంటే ఎంత డోసేజ్లో తీసుకోవాలి. ఫోర్త్ థింగ్, తీసుకున్నా కానీ డ్యూరేషన్ అంటే ఎన్ని రోజులు అనేది మనం ఈ మెడిసిన్స్ తీసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్, మీకు ఈ మెడిసిన్స్ తీసుకుంటే మీ ప్రాబ్లం అనేది పర్మనెంట్గా క్యూర్ అవుతుందా లేదా. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ని ఇవాల్యుయేట్ చేసి ఒక ప్రాపర్ ప్లానింగ్లో మీకు ఈ మెడిసిన్స్ అనేది ఇవ్వాలి. సో మీరు ఇన్జుడిషియస్గా బయటికి వెళ్ళి కొనుక్కొని ఈ మెడిసిన్స్ అన్నీ వేసుకొని హార్డ్నెస్ కోసమని, థ్రిల్ కోసమని, సో దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ, దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలని తెలియక చాలామంది సఫర్ అవుతున్నారు. సో మీరు ఒక ప్రాపర్ గైడెన్స్లో ఈ మెడిసిన్స్ అనేది తీసుకోవాలి. సెకండ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎప్పుడైనా తీసుకున్నా కానీ ఎక్కువ డోసేజ్లో తీసుకోకండి.